కేసీఆర్ గారితో అసలు కలిసి పనిచేయడానికే అసలు చాలా ఇబ్బందికర పరిస్థితులు అంటారు. అసలుకి అతను అంటేనే అసహించుకుంటుంటారు. అసలుకి అలాంటి రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్కి మద్దతు ఇస్తారని ఆశించచ్చా? నేను ఇస్తానని చెప్పలే కదా. ఒకవేళ అడిగే అవకాశాలు ఏ రాజకీయ పార్టీకి ఉండే అవకాశాలు ఉంటాయి అన్న తప్ప మమ్మల్ని అడుగుతాడని కానీ అడిగినాడని కానీ ఆ ఊహాలోకంలో మేము లేము. ఆ ఊహలోకి మేము పోరాటం చేస్తున్నదే తప్పులను ఎత్తి చూపెడుతూ, ప్రభుత్వం పాలనలో ఉన్న తప్పును ఎత్తి చూపెడుతూ పోరాటం చేస్తూ రేపు వాళ్ళతో ఎదగలిసి బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పి మేము ఎట్లా చెప్తాం? సో అది పాసిబిలిటీ లేదంటున్నా. వాళ్ళ సైడ్ నుంచి అడగడానికి అవకాశం ఉంటుండదు తన అవసరం కనుక. మా సైడ్ నుంచి వెళ్ళి మేము ఒదిగి పోరాటం చేసుకుంటూ మేము మీతో పొత్తుంటామని ఎట్లా అడుగుతాం? అడగం. అది రిమోట్ ఛాన్స్, దర్ ఇస్ నో పాసిబిలిటీ. సో మీరు ఇంతకుముందు అన్నారు కదా, అక్కడిక్కడ వచ్చి పొడుతూ ఉన్నారు అనుకుంటే అండర్స్టాండింగ్స్ ఉంటే ఉండొచ్చు, వాళ్ళకి ఏమైనా ఉంటే కావచ్చు. కాంగ్రెస్తో గతంలో కలిసి పనిచేసిన కనుక చెప్పలేము, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఇవన్నీ కూడా ఎన్నికల వరకు, ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఎవరికి వాళ్ళు స్వతహాగానే అధికారం రావాలి, బలం పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఒకరిపైన ఒకరు విమర్శ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళని బయటకు పోకుండా కాపాడుకోవడానికి, కొత్త వాళ్ళని ఆకర్షించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే అన్నీ ఉంటాయి. రాత్రి వరకు 12 గంటల వరకు పీఆర్తో పొత్తు కుదుర్చుకొని, సీట్ల ఒప్పందం కుదుర్చుకొని, తెల్లారి వరకు టీడీపీతో పొత్తులో అలయన్స్లో పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ. సో 24 అవర్స్ కాకముందు అన్ని నిర్ణయాలు జరిగే పరిస్థితిలో వాతావరణం, రాజకీయ వాతావరణం ఉన్నప్పుడు ఎన్ని రాష్ట్రాలు చూస్తలే మనకు డే అండ్ నైట్ వరకు ఏం మార్పులు వస్తున్నాయి. బీహార్లో నైట్ రాజీనామా అయిపోయి నెక్స్ట్ డే వరకు మళ్ళీ ప్రమాణ స్వీకారం జరగలేదా? కనుక పొలిటికల్ సిస్టంలో ఇవన్నీ అతీతం కాదు. సో ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తి. అది ఎప్పుడు మేము ఒక డక్కా ఇస్తే బయటపడతారనుకుంటే మా బలం మాకే తెలియనంత బలం మాకు ఉంది. సరే ఇచ్చినా బయటపడాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తులను ఓడించడానికి నెక్స్ట్ ఉన్న వాళ్ళను బలపరచవచ్చు. అప్పుడు మాకు బలహీనంగా కనపడి ఉండొచ్చు మేము. అది టెంపరరీ ఫేస్, తాత్కాలికమైనటువంటిది. దానికి ప్రత్యామ్నాయం ఏం చేయాలో తప్పకుండా ఆలోచిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, తెలంగాణ పార్టీకి రూట్ లెవెల్లో క్యాడర్ ఉంది అని చెప్తున్నారు కదా. ఇలాంటి పెద్దిరెడ్డి గారు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మీరు అధికార ప్రతినిధిగా ఉన్నప్పటికీ, అంటే మాజీ మంత్రి అధికార ప్రతినిధిగా ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మీకు సరైన ప్రాధాన్యత లేదు, మీరు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో మాదిరిగానే మరోసారి బీజేపీ వైపు మీ చూపులు మరలుతున్నాయి, అటువైపు అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. దీనికి మీ సమాధానం? నేను కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా రేపు అధికారులకు వచ్చే బలం ఉందని అనలేదు. ఇప్పుడున్నటువంటి నంబర్ గేమ్లో చెప్తున్నా. ఎమ్మెల్యే నంబర్ గేమ్ కానీ అనేక సర్వేలు ఇచ్చేటువంటి రిపోర్ట్ల బేస్ చేసుకుని మాట్లాడుతున్నా. అది కాంగ్రెస్ పార్టీ గురించి ఇక్కడ లేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ అంటున్నారు. తెలుగుదేశం పార్టీ విత్ అలయన్స్ టీఆర్ఎస్ను ఓడించే శక్తి ఉందని చెప్పిన, కలిసి పనిచేసి అధికారంలో వచ్చే అవకాశం మాకు ఉందని చెప్పిన. ఏ పార్టీ అని నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకు మేము ఎదిగి అధికారం రావాలనుకునే స్ట్రక్చర్ వేసుకుంటున్నప్పుడు ఇప్పుడు 2 ఇయర్లుగా 15 ఏళ్ళ ముందే మేము పొలాలతోటి కలిసి పనిచేసి మేము వాళ్ళ అధికారులు తెస్తాం, మీరు అధికారులకు వస్తామని నేను చెప్పదలుచుకోలేదు. మేము 80% ఎనీ కాస్ట్ మాకునే వ్యూహాలు మాకుంటాయి. వీల్ కమ్ టు ద పవర్. ఈ రాష్ట్రంలో రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మా భాగస్వామ్యం ఉంటుందనే చెప్పదలుచుకున్నాను. నేను అడిగే సూటి ప్రశ్న అదే చెప్తున్నా. ఇక మీరు అడిగే ప్రశ్న ఏంటంటే నా చూపు బీజేపీ వైపు, నా చూపు ఇంకో వైపు అని మీరు అంటున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ చూపు నా పైన ఉంది. ప్రతిపాదనలు ఆ సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళకు నాకు ఇంత ప్రేమతో కావచ్చు, నాకు నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ కనుక, ఎవరితో నాకు వివాదాలు లేవు కనుక, సహజంగా నా జిల్లాలో నాకున్న బలాన్నో లేకపోతే నాకున్నటువంటి పేరుతోటో, ఈవెన్ హైదరాబాద్లో నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ట్రేడ్ యూనియన్ బ్యాక్గ్రౌండ్ కానీ వాట్ మేబీ అది నా ఫార్చ్యూన్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 13 ఇయర్స్ నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ లేకపోయినా ఈ రోజు వరకు చాలామందిని మర్చిపోతారు. నన్ను కూడా గుర్తుపెట్టుకొని మీరు మా పార్టీలో వచ్చి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పొడిస్తే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదనలు ఒక పార్టీ కాదు, బీజేపీ నుంచి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వచ్చింది. అంటే టాప్ లీడర్స్ నుంచి కాదని చెప్పేది. అక్కడ ఉన్న అభిమానులు వాళ్ళందరూ కూడా వాళ్ళ చర్చల్లో భాగంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాటలు నేను నవ్వుతూ ఇదే చెప్పిన. నేనున్నది తెలుగుదేశం పార్టీలో, నేను ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నాను. యాజ్ ఎ హోల్ పార్టీగా మేము ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. వ్యక్తిగా నాకు ఆ స్వార్థం లేదు, వ్యక్తిగా నాకు ఆలోచన లేదు. యాజ్ ఎ టీమ్
మా నాయకుని యొక్క సంప్రదింపుతో మా నాయకుని యొక్క అనుమతితోటి మేము గెలవడానికి వరకు, నేను గెలవడం కాదు, మేము గెలవడానికి వరకు ఏం చేయాలనేది ఆలోచిస్తాను నేను. పార్టీ గెలవడానికి అంతే. నేను వ్యక్తిగా గెలవడానికి వరకు నేను ఆలోచించేవాని అయితే 7 ఎమ్మెల్యేను ఇలా నామినేషన్ ప్లేస్ నేను ఉంటుకోవచ్చు అదృష్టం కలిసి వస్తే. సో నేను ఎప్పుడు దాని వెనుక లేను, దాని వెనుక ఉండను కూడా అని నా రిప్లై. అది వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ నా గురించి పాజిటివ్గా మాట్లాడుకోండి, ఇట్ ఈస్ ఎ గుడ్ ఫర్ మీ. అది నాకు సంతోషదాయకమైనటువంటి మీ వాతావరణం. అడుగులు అయితే లేవంటారు బీజేపీ వైపు. అడుగుంటే నేను పోవచ్చు, నాకు ఈ గంటలు కూడా నేను చెప్పిపోవచ్చు. పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, అందులో భాగంగానే దీనికి ప్రయత్నాలే అవసరం లేదు. అప్పుడు కొద్దిగా దీనికి ప్రయత్నాలే అవసరం లేదు. ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడా నంద్యాలలో వైసీపీ గెలుస్తుంది, టీడీపీ గెలిచే అవకాశం లేదని కూడా మీరు అదే రాంగ్ స్టేట్మెంట్ ఒక యూనివర్సిటీలో వచ్చింది. నేను 27,000తో గెలుస్తారని బెట్ చేసిన. 27,000తో? 27,000 అంత ఖచ్చితంగా ఎలా చేశారు? ఏమైనా జ్యోతిష్లా మీరు? అది ఎవరితో కాదు, బాలకృష్ణ గారు మా కాలనీలో ఒక బర్త్డే ఫంక్షన్కి వచ్చిన సందర్భంగా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి వచ్చిండు. వచ్చినప్పుడు నేను అడిగాను అక్కడ నంద్యాల పరిస్థితి ఎట్లుందంటే, బ్రదర్ తప్పకుండా గెలుస్తామని అన్నారు. అంటే నేను వారికి నాకున్న అసెస్మెంట్ చెప్పిన 70-75% ఓటింగ్ అయితే 24 ప్లేస్ రావచ్చు, 80 దాటితే మాత్రం ఇట్ మే బి 27 ప్లేస్ అయితే చెప్పిన. అది ఆన్ రికార్డెడ్గా ఆయన మైండ్లో ఉంది. అంత కాన్ఫిడెంట్గా నేను 27తో అక్కడ పోటీలో ఉండి అక్కడ క్యాంపెయిన్ చేసిన వాళ్ళు 5-10,000తో గెలుస్తామని చెప్పిన వాళ్ళు మా పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అటువంటిది 27,000 పైన గెలుస్తారు, అవసరం 30,000 కూడా టచ్ కావచ్చు అని నేను చెప్తే, నేను నంద్యాలలో వైసీపీ గెలుస్తుందని అంత అమాయకత్వం దాని జస్టిఫికేషన్ అడిగారు. హౌ యూ ఆర్ కమ్ టు దట్ ఫిగర్ అన్నారు. నేను 2 చెప్పిన సంకేతాలు, నాకున్న పొలిటికల్ అనాలిసిస్, నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్పిన. ఒకటి, ఎంత అమాయకులైనా ఇప్పుడు ఓపెన్గా రోడ్ల మీదకి వచ్చేటప్పుడు ఎవరంటే స్ట్రాంగ్ ఫాలోయర్స్, ఆ పార్టీకి కొన్ని సెగ్మెంట్స్ ఉంటారు, వాళ్ళు ఓటర్స్ కింద ఉంటారు, క్యాడర్ రోడ్డు మీదకి వస్తారు కనుక వాళ్ళని చూసి మనం అసెస్మెంట్ చేయాలనుకుంటాం. రోడ్డు మీద రానటువంటి వాళ్ళు ఇళ్ళల్లో ఉండే వాళ్ళకు ఎందుకు ఓటు ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి అనేది వాళ్ళకు ఉండే 2 ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్న, ఈ 2 ఏళ్ళు అధికారం ఉంది, 2 ఏళ్ళు ఇంకా 15 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఈ అధికారం ద్వారా మేము అభివృద్ధి ఎందుకు చేసుకోవద్దు, ఎందుకు మనం అందించిన అవకాశం పోగొట్టుకోవాలి. ఇప్పుడు వైసీపీకి ఓటేస్తే ఒక ఎమ్మెల్యే గెలిస్తే అధికారం రాదు కదా, వాళ్ళు బలపడడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు బలపడడానికి మనం బలహీనం ఎందుకు కావాలి, మనకు అనవసరంగా వచ్చే నష్టం ఎందుకు మనం పోవాలని అంత తెలివిగా ఆలోచిస్తారు. రెండోది, తల్లిదండ్రులు లేని పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఓటు అడుగుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు మనకు సేవ చేసిండ్రు అనేది చాలా బలంగా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పనులు టేకప్ చేసిండు, ఆయన స్టేట్కు బాగా చేస్తున్నాడు అనేటువంటి యాంగిల్ కూడా వర్కౌట్ అవుతుంది. ఈ 3 మనకు తెలియనటువంటి వాళ్ళు, మనకు అసలు బయట అంచనాకు అందనటువంటి వాళ్ళ యొక్క ఓటింగ్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. అది నాకు స్ట్రాంగ్ బిలీవ్ అన్న. అంతేందుకు వైవి సుబ్బారెడ్డి ఆయన మా కాలనీలో ఉంటాడు. మాకు ఎవరైనా బర్త్డే ఫంక్షన్లు అయితే గెట్ టుగెదర్లో మా కాలనీ అందరం కలుసుకుంటాం. ఆయన అదే దీని తర్వాత క్యాంపెయినింగ్ పోయి వచ్చిన తర్వాత నేను వారిని సరదాగా మా వాళ్ళందరూ కలిసి అడిగినప్పుడు నేను కూడా అడిగిన, ఏంటన్నా అక్కడ పరిస్థితి ఏంటంటే, గెలుస్తావన్నా అన్నాడు. ఏ డౌట్ఫుల్ గెలవరు అన్న. ఓపెన్గా అన్నాడు, నేను ముఖం పట్టుకొని గెలవరు అన్న. ఎందుకంత గట్టిగా అంటున్నానంటే ఆయన కూడా ఇదే రీజన్ చెప్పిన. ఎంతో గెలుస్తాం అనుకుంటానంటే 5-10,000 గెలుతా అంటే, అది అంటే మీరు బలహీనంగా చెప్తున్నారంటేనే మీరు గెలవరని చెప్పిన. మీరు 5-10,000కు వచ్చిందంటేనే అది గెలవరు అని నేను చెప్పదలుచుకున్నా. దాంట్లో మీరు ఏం డిసప్పాయింట్ కావద్దు, మీరు గెలవరని అని చెప్పిన. రిజల్ట్ అయినా కూడా మళ్ళీ ఏదో సందర్భంలో కలిసినప్పుడు అంత కరెక్ట్ ఇట్లా చెప్పగలిగామని అన్నాడు. ఇది నేను కామెంటేషన్, ఇది ప్రెస్ ముందు కాదు, లేకపోతే టీవీ ముందు మాట్లాడింది కాదు. వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు, కానీ అంత బాగా చెప్పారు, అంత బ్రహ్మాండంగా చెప్పారు. ఈ పార్టీలు ఆ పార్టీలు అడుగుతున్నారు, ఆ పార్టీ అడుగుతున్నారు. అది ఓకే, ఇది పాజిటివ్ న్యూస్. నేనే మీకు చెప్తున్నాను కదా, వాళ్ళని వెల్కమ్ చేస్తున్నమాట నిజము. గతంలో టీఆర్ఎస్ కూడా రమ్మని సీట్ ఇస్తారనే సందర్భాలు కూడా ఉన్నాయి, నేను పోలేదని చెప్పిన కదా. అంటే ఇప్పుడు పోకూడదు, మనం అట్లే గుడి మడి కట్టుకుండాలని ఏం రూల్ లేదు. నేను మొత్తం హోల్ పార్టీ గురించి ఆలోచిస్తున్నా, మా నాయకుని యొక్క అనుమతి కొరకు ఆలోచిస్తున్నాం. మేము అందరం కలిసి ఏ నిర్ణయం తీసుకోవాలనేది రోజు మాట్లాడుకుంటున్నాం. కనుక ఒక వ్యక్తిని, ఒక రాజకీయ పార్టీలు మీ అవసరం మాకు ఉందని అడగడం అనేది, అది నేను పాజిటివ్గా తీసుకుంటాను, నెగిటివ్ అనుకోవట్లేదు. మరోసారి కండువా మార్చుకునే అవకాశం ఉందంటారా లేదంటారా పెద్దిరెడ్డి గారికి? కండువాలు కండువాలు వేసుకునే ప్రభుత్వంలో 5 పార్టీలు ఉన్నాయి ఇవాళ. టీఆర్ఎస్ పార్టీలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, తర్వాత నీకు బీఎస్పీ ఉంది, తర్వాత సిపిఐ ఉంది, సిపిఎంఎల్ఓ, తర్వాత వైసీపీ ఉంది, టీఆర్ఎస్. అంటే 6 పార్టీలతో కూటమి. ఇప్పుడు అది 6 పంచకషాయ కూటమితో కూడిన వాళ్ళు రాజీనామాలు చేయకుండా ఆ కండోలు వేసుకున్న వాళ్ళు కండో ఇంట్లో పెట్టేసి ఆడ సచివులుగా పార్టీ పరిపాలన చేస్తుంటే,
ఈ కండోలు జెండాలు ఇవన్నీ ఎజెండాలు అనేవి కామన్ ఫ్యాక్టర్. కండువా పబ్లిక్ కప్పుకుంటారు కంపల్షన్స్లో మరొకసారి పెద్దిరెడ్డి గారు పార్టీ మారే అవకాశం ఉందా లేదా? నేను తెలుగుదేశం పార్టీ ద్వారానే తెలుగుదేశం పార్టీ మిత్రత్వంతో మేము అధికారంలోకి వస్తామని నేను మాట్లాడుతున్నాను. అలాంటి నిర్ణయం జరిగే పరిస్థితి వస్తే అది అద్భుతమైన మిరాకిల్ నిర్ణయాలు పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే జరుగుతుంది. అప్పుడు కూడా యాజ్ ఏ హోల్ పార్టీగా నిర్ణయం జరుగుతుంది తప్ప ఇండివిజువల్గా పెద్దిరెడ్డిగా జరుగుతుంది. గట్టిగా చెప్పలేకపోతున్నారు, నేను తెలుగుదేశం పార్టీని వీడను, తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, తెలుగుదేశం పార్టీనే బలోపేతం చేస్తానని చెప్తే అంతకంటే పెద్ద మాట కదా. తెలుగుదేశం పార్టీనే బలోపేతం చేసి యాజ్ ఏ హోల్ తెలుగుదేశం పార్టీ రేపు అధికారం రావడానికి కలిసి వచ్చే వాళ్ళతో కలుపుకొని పోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నానంటే నా వ్యక్తిగతం కంటే నేను వ్యవస్థాగతంగా చెప్పిన మాట పెద్దది కదా. నా దృష్టి అది పెద్దది అనుకుంటున్నాను. ఇప్పుడు క్లారిటీగా చెప్పారులేండి, అది పెద్దది అనుకుంటున్నాను. ఇంతకుముందు కానీ ఇప్పుడు బాగా క్లారిటీగా చెప్పారంట, బాగా గట్టిగా చెప్పారు ఇప్పుడు. ఓకే, అయితే కమలం వైపు మీ చూపులు లేవంటారు, వారే మిమ్మల్ని పిలుస్తున్నారంటారు. నన్ను పిలిచేంత అవసరం వాళ్ళకు లేకపోవచ్చు. నాకున్న ఆత్మీయతతోటి ఫ్రెండ్షిప్ తోటి మీకున్న ఇలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది, రాండి మనంతా మిత్రపక్షంగా ఉన్నాం కదా అంటే సరే ఎట్లా ఉన్నాం కదా, కలిసే పని చేస్తున్నాం కదా, రేపు ఎలక్షన్ అప్పుడు ఏ పొత్తులు జరుగుతాయో తెలియదు కదా, ఆ రోజు వరకు ఆలోచిద్దాం. మీరు ఎదుగుదల మీరు ప్రయత్నం చేయండి, మేము ఎదుగుదల మేము ప్రయత్నం చేస్తాం, నష్టం ఉంది అందులో. ఆల్ టుగెదర్ కొన్ని ప్లాట్ఫామ్లు అందరూ కలిసి మాట్లాడుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా.